హాయ్ వియర్స్, మన కథల కడలి ఫ్యామిలీకి స్వాగతం. సాహితీ లోకంలో లేఖా సాహిత్యం అనేది ఒక ప్రక్రియ. అది ఈరోజు మీకు పరిచయం చేస్తున్నాం. కేవలం ఒక ఉత్తరం ఎందరికో స్ఫూర్తిని ఇస్తుంది, వాళ్ళ జీవితాలకు దారి చూపుతుంది, మార్పు తెస్తుంది. దురదృష్టవశాత్తు ఇప్పుడు ఉత్తరాలు కనుమరుగు అయిపోయాయి. టెక్నాలజీ పెరిగి మెసేజెస్ వచ్చాయి. ఇవి క్లుప్తంగా ఉంటాయి కానీ విషయాన్ని విపులంగా విశదీకరించలేవు. కాలానుగుణంగా కొన్ని మార్పులు అంగీకరించక తప్పదు. ఈ లేఖలో ఒక స్త్రీమూర్తి తన స్నేహితురాలికి అత్తపెత్తనం వద్దు అంటూ ఎంతో చక్కగా సలహా ఇస్తుంది. ఈ లేఖ వనితా జ్యోతి అక్టోబర్ 1990 సంచికలో వచ్చింది. రచయిత ఎన్ శివనాగేశ్వరరావు. శీర్షిక లేఖా సాహిత్యం. విషయం అత్తపెత్తనం వద్దు. ప్రియమైన అరుంధతికి, నీ ఉత్తరం అందింది. నీ మనసు, నీ బాధ అర్థం చేసుకున్నాను. నాకైతే నీ బాధ అర్థం లేనిది అనిపించింది. నీకు తెలుసుగా, నేను నిజాన్ని నిష్కర్షగా మాట్లాడుతానని. కొత్త కోడలు వచ్చిందని రాశావు. మీ రవిచంద్ర భార్య మోజులో పడి నిన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడని, కొత్త కోడలు నిన్ను వంటింటిలోకి రానివ్వడం లేదని, నిన్ను పనికిరాని వస్తువుగా మూలకు తోసేయబోతున్నారని భయం వ్యక్తీకరించావు. నీవు చదువుకున్న దానివి అయినా కొత్తగా అత్తవు అవగానే అందరిలానే ఆలోచించావు. అర్థం లేని భయాలు పెంచుకున్నావు. కొత్త దంపతులు అంటే ఒకరి పట్ల ఒకరికి ఎంత ఆకర్షణ ఉంటుందో మనకు తెలియదా? ఆ ఆకర్షణ క్రమేపీ ప్రేమగా మారితేనే వారి వివాహ బంధానికి గట్టి పునాది పడినట్లు అవుతుంది. ఈ పరిస్థితిలో వాళ్ళిద్దరూ ఒకరి గురించి ఒకరు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. లోకం కొత్తగా కనిపిస్తుంటుంది. ఎక్కడికెక్కడికో ఎగిరిపోయి ఆనందపు టంచులు అందుకోవాలని అరులు జాస్తుంటారు. అది చాలా సహజం. ఈ స్థితిలో మనం వారి మధ్య ప్రేమకు పునాది వేయాలే కానీ కొడుకును దగ్గర చేసుకోవడానికి వారి మధ్య అగాధాలు సృష్టించకూడదు. వాళ్ళ ఆనందాన్ని చూసి సంతోషించవలసిన సమయంలో మన ఉనికిని విస్మరిస్తున్నారని కలత చెందకూడదు. పేగు తెంచుకు పుట్టిన బంధం అంత తేలికగా తెగేది కాదు, మరచేది కాదు. అందులోనూ రవిచంద్ర లాంటి వాడు నిన్ను నిర్లక్ష్యం చేస్తాడంటే నేను అసలు ఒప్పుకోను. నీది ఖచ్చితంగా అపోహే, నిరాధారమైన భయమే. ఇక కొత్త కోడలు నిన్ను వంటింటిలోకి రానియడం లేదని రాశావు. నీకో నిజం చెప్పనా? మన ఆడవాళ్ళు ఎంత చదివినా, ఎంత ఎదిగినా వంటింటి విషయానికి వచ్చేసరికి అది తమ సామ్రాజ్యంగా భావిస్తారు. అందులోకి మరొకరు ప్రవేశించడాన్ని అంగీకరించలేరు. నీవు అదే చేస్తున్నావు. ఇంతకాలం పనితో అలసిపోయిన నీకు విశ్రాంతి ఇవ్వదలిచే కోడలు వంటగదిలోకి రానియడం లేదని ఎందుకు భావించకూడదు? ముందు సానుకూలంగా ఆలోచించడం నేర్చుకో. పరిస్థితి మరీ ప్రతికూలంగా ఉంటే అప్పుడు ఏం చేయాలో ఆలోచించవచ్చు. ముందు నుంచి హైరాణ పడడం వృధా. అరుంధతి, మనం కని పెంచి పెద్ద చేసిన పిల్లలు చదువుకొని వ్యక్తిత్వాలు పెంచుకొని ఉద్యోగాలు చేసుకుంటూ పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు మనకు దూరం అవుతున్నారన్న భావన అందరు తల్లిదండ్రులకు కలుగుతుంది. అయితే సహజమైన ఆ పరిణామాన్ని మనం జీర్ణించుకోవాలి. ఒకప్పుడు మనము అలానే తల్లిదండ్రుల నుంచి దూరమై మన కాపురాలు మనం చేసుకున్న సంగతి మర్చిపోకూడదు. అయితే నీడనిచ్చిన చెట్టునే నిర్దాక్షిణ్యంగా నరికేసే తరహా కరడు కట్టిన పిల్లలు లేకపోలేదు. నీ పెంపకం తెలుసు. నీవు రవికి పంచిన ప్రేమ తెలుసు. అంతకు మించి రవి మనసు తెలుసు. రవి నిన్ను నిర్లక్ష్యం చేస్తాడని ఆలోచించకు. ఇకపోతే కొత్త కోడలు విద్యాధికురాలు. నీ పట్ల ప్రస్తుతానికి వినయంగా ఉందని నీవే రాశావు. అది ఆమె సహజగుణం కూడా కావచ్చు. అప్పుడు మరిక ఏ సమస్య ఉండదు. మరి భయం దేనికి? మరో విషయం, జీవితం ఆఖరి మజిలీలో ఉన్న మనం బరువులు, బాధ్యతలు ఎంత తొందరగా దూరం చేసుకుంటే అంత మంచిది. ఇంతవరకు గృహ బాధ్యతలతో భగవన్నామస్మరణ మరిచిన మనం ఇకనైనా కాసింత ముక్తి కోసం భగవంతుని స్మరించడం ఆరంభిద్దాం. పిల్లలు, బాధ్యతలు, బంధాలు వంటి జంజాటాలు వదిలించుకోవడానికి సమాయత్తం కావాలి కానీ ఇంకా ప్రేమలు, ఎడబాట్లు అనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. మరి నీ భయం నిజమై కొడుకు కోడలు నిన్ను నిర్లక్ష్యం చేశారనుకుందాం. నీ భర్త పెన్షన్తో నీవు బ్రతకలేవా? ఆనందం, విషాదం రెండూ మన ఆలోచనలోనే ఉంటాయి.
అయితే ఆ ఆలోచన సరళిని ఏర్పరచుకోవడంలోనే విఘ్నత చూపాలి. కొత్త దంపతులకు మా ఆహ్వానం తెలియబరచు. నీ శేష జీవితం ఆధ్యాత్మిక మార్గంలో సాగాలని, నీకు పరిపూర్ణమైన ఆనందం లభించాలని మనసారా కోరుకుంటున్నాను. భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఇట్లు నీ స్నేహితురాలు పార్వతి. ఇదండి ఈరోజు లేఖా సాహిత్యం. ఈ రచన మీకు నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి రచనతో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. హ్యావ్ ఏ గుడ్ డే.